వన్ టౌన్ లో అమానుష ఘటన చోటు చేసుకుంది. చదువు చెప్పాల్సిన టీచర్ విద్యార్థి పాలిట కాల ఎముడయ్యాడా? చిన్నారిపై విచక్షణ రహితంగా దాడి చేశాడని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. టీచర్ దెబ్బలకు విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం దారుణమైన ఘటనగా చెప్పాలి. బడి గడపలో జరగాల్సిన పాఠాలు కర్ర దెబ్బలతో నెత్తుటి గాయాలుగా మారాయా? ఈ వివరాలు ఏంటో చెప్తాను, ఒకసారి వినండి. లిటిల్ గార్డెన్ స్కూల్లో తీవ్రంగా గాయపడిన విద్యార్థి ఆసుపత్రి పాలై చివరకు మృత్యువాత పడ్డాడు. కన్న కొడుకును కోల్పోయిన కుటుంబం ఇప్పుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. టీచర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేజీహెచ్ వద్ద బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అసలు ఆ స్కూల్లో ఏం జరిగింది, విద్యార్థిపై దాడికి కారణం ఏంటి, బాలుడి మృతికి బాధ్యులు ఎవరు? పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, బాలుడి మృతికి కారణం ఏంటి? స్కూల్ టీచరేనా? దెబ్బ తగిలి విద్యార్థి అయితే మృతి చెందినటువంటి ఘటన అయితే వెలుగు చూసింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కుటుంబ సభ్యులు. నిజంగా చెప్పాలంటే రోధిస్తున్నటువంటి వాళ్ళంతా. అసలు ఏం జరిగిందండి? తెలియదు సార్ నాకు. ఎలా చనిపోయాడు అసలు? సీసీ కెమెరాలో చెప్తున్నారు కదా, సీసీ కెమెరాలో కూడా ఉన్నాయి కదా. లేదు సార్. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే బంధువులంతా కూడా కొంత వీళ్ళ ఆందోళన చెందుతున్నటువంటిది అయితే ఉంది. వచ్చినటువంటి కేజీహెచ్ దగ్గరికి తీసుకురావడంతో ఆ విద్యార్థి కూడా మృతి చెందాడని వాళ్ళ ఒక్కసారిగా డాక్టర్లు ప్రకటించడంతో ప్రస్తుతం అంతా రోధిస్తూ తిరిగి ఇంటికి వెళ్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది మామగారు అసలు? అంటే అసలు అబ్బాయికి సంబంధించి అంటే ఎలా అంటే టీచర్ కొట్టాడా, ఏమైంది? టీచర్ కొట్టారంటండి. టీచర్ కొట్టడంతో పిల్లడికి గుండె ఇదైపోయింది అంతే. తీసుకొచ్చారు హాస్పిటల్కి అబ్బాయిని? వాళ్ళే తీసుకొచ్చారు, మాకు తెలియదు, మాకేం ఇన్ఫర్మేషన్ చేయలేదు. తర్వాత మీరు ఇక్కడికి వచ్చేసరికి బాబు స్పృహ ఉందా? చనిపోయాడు? చనిపోయాడు. అప్పటికే అరగంట అయిందంట చనిపోయి. మీరేమవుతారమ్మా? అలా అమ్మమ్మని చూస్తున్నాగా అమ్మమ్మ చెప్తున్నటువంటి తిరుపతి నుంచి ముందు రోజు వచ్చారు వాళ్ళు. మళ్ళీ పంపించి స్కూల్ హోంవర్క్ చేయలేదు, యూకేజీ చదువుతున్నాడు ఆ అబ్బాయి. ఊరెళ్ళి నిన్నే వచ్చారు. వాళ్ళు స్కూల్కి పంపించడంతో ఇలా జరిగింది అంతే. కొట్టారని ఎవరు? ఇక్కడ అమ్మమ్మ అదే విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు చెప్తున్నట్టు కొట్టారు. ఆ సీసీ కెమెరాల ఆధారంగానే ఇదంతా కూడా తెలుస్తున్నటువంటిది అయితే ఉంది. ఎట్లా హింసించారు? కొట్టలేదు. ఫస్ట్ కొట్టకన్నా ముందు మానసికంగా అతను హింసించారు. బట్టలు ఇప్పారు అందరి ముందు, పిల్లల ముందు, అందరి ముందు బట్టలు ఇప్పితే సాటి పిల్లడికి ఎలా? ఇంట్లోనే మన పిల్లలు బట్టలు ఇప్పట్లేదు. ఇప్పుడు అలాంటిది అంతమంది ముందు బట్టలు ఇప్పి ముందులో కొడుతుంటాడు. వద్దు 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 అని అన్నా సరే ఆవిడ వినలేదు. కుక్క పెట్టినా సరే వినలేదు. టీచర్ పేరు ఏంటి చెప్పగలరా? టీచర్ పేరు ఇంకా మాకు తెలీదు. ఆవిడ అందరు లోపల తీసుకెళ్లారు. మేము అక్కడికి వెళ్తాం. యాజమాన్యం ఏం చెప్తుంది రాజు? ఈ విధంగా ఘటన బయటకు వచ్చింది, సీసీటీవీ ఫుటేజ్లు కూడా బయటకు వచ్చాయి. యాజమాన్యం రెస్పాన్స్ ఏంటి, ఏం చెప్తోంది? అంటే స్కూల్ యాజమాన్యమే అక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా ప్రస్తుతం విద్యార్థిని అయితే హాస్పిటల్కి తీసుకొచ్చి బంధువులకు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చేలోపే అతను చనిపోయాడని చెప్పినటువంటిది అయితే ఉంది. 5 సంవత్సరాలు అంటే లిటిల్ గార్డెన్ అని వన్ టౌన్ లో ఉంటుంది. ఆ స్కూల్లో ఆ టీచర్స్ చేసినటువంటి అమానుషమైన ఘటన. 5 సంవత్సరాలు ఉన్నటువంటి అబ్బాయిని హోంవర్క్ చేయలేదని విద్యార్థులందరి ముందు బట్టలు ఇప్పడంతోనే సగం వరకు ఆ విద్యార్థి రాజు పోలీసులు వెళ్ళారా స్కూల్ దగ్గరికి? బుద్ధుందా టీచర్? బుద్ధుందా? స్కూల్కి వచ్చిన ఒక చిన్నారిని విచక్షణ రహితంగా కొడతారా? నిలబెడతారా? టీచర్ బుద్ధుందా మీకు? చదువుని చెప్తున్నారా? ఏం చెప్తున్నారు టీచర్? బుద్ధుందా? స్కూల్ మూసుకుని పోండి. మీకు స్కూల్ చెప్పే పాఠాలు చెప్పే అర్హత లేదు. మీరు శాశ్వతంగా జైల్లో ఉండాల్సినటువంటి మనుషులు. మీరు మిమ్మల్ని టీచర్ అని పిలవడానికి సిగ్గుపడాలి సమాజం. చదువు చెప్పండి అని పిల్లల్ని స్కూల్కి పంపిస్తే బట్టలు ఇప్పుడు నిలబెడతారు హోంవర్క్ చేయకపోతే. ఎటువంటి పిల్లల్లో ఎటువంటి ప్రవృత్తి? మీరు చేసే ఇలాంటి పనుల వల్ల పిల్లల్లో నేర ప్రవృత్తి పెరుగుతోంది. టీచర్ గతంలో కూడా మనం చూసాం, అవమానకరంగా మాట్లాడితే బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోయిన విద్యార్థులు ఉన్నారు. స్కూళ్ళలో ఏం నేర్పుతున్నారు? స్కూళ్ళలో విద్యా బుద్ధులు నేర్పుతున్నారా? బట్టలు ఇప్పించి విద్యార్థుల ముందు నిలబెడుతున్నారా టీచర్స్? లిటిల్ గార్డెన్ స్కూల్ అట. పోలీసులు వెళ్ళారా? ఇమీడియట్ గా విశాఖపట్నం పోలీసులు ఆ స్కూల్కి వెళ్ళి విద్యాశాఖ అధికారులు ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి. ముందు చూడండి ఒక్కసారి. వాళ్ళ బంధువులు వాళ్ళమ్మ రోధిస్తూ ఉంది అక్కడ. స్కూల్లో ఏం చెప్తున్నారు? పిల్లల్లో నేర ప్రవృత్తి పెరుగుతుంది అంటే టీచర్లుగా మీరేం చేస్తున్నారు? మీలో ఉన్న నేర ప్రవృత్తిని తీసి పక్కన పెట్టండి. ముందు ఎదగడం కాదు, ముందు టీచర్లుగా స్కూల్కి రావడం కాదు, ముందు ఒక చిన్న పిల్లని తీసుకొచ్చి బట్టలు ఇప్పుతారా? బుద్ధుందా మీకు? బుద్ధుందా? అదిగో ఆ తల్లి ఏడుస్తోంది. ఆ తల్లి కారుస్తున్న కన్నీటికి సమాధానం చెప్పండి. లిటిల్ గార్డెన్ స్కూల్ ఒక పెద్ద స్కూల్ పెట్టి మేము చదువు చెప్తామని వాళ్ళ దగ్గర ఫీజులు వసూలు చేయడం కాదు. చిన్న పిల్లాడు
చిన్న పిల్లాడు హోంవర్క్ చేయకుండా స్కూల్కి వస్తే ఏం చెప్పాలి? రేపు చేసి రానా అని చెప్పాలి. ఎందుకు చేయలేదు నాన్న అని అడగాలి. ఒక తల్లిలా మీరు మాట్లాడాలి, ఒక దైవంలా మీరు మాట్లాడాలి. తల్లి తండ్రి గురువు దైవం అంటారుగా, దెయ్యంలా మారుతారా మీరు? దెయ్యంలా. ఆ తల్లి ఏం మాట్లాడుతుందో ఒకసారి విందాం. కాదు ఏ బాబుకైనా పిల్లల్ని నార్మల్గా చెప్పండి కానీ కొట్టకండి. అదైతే మేము రిక్వెస్ట్ చేస్తాం. పిల్లల్ని దేనికి పంపిస్తారు? స్కూల్కి చదువు చెప్తారు. ఎస్, చూడండి ఒకసారి. అదిగో అదిగో చూడండి ఒకసారి. మనిషివా దెయ్యానివా అడుగుతున్నా. మనిషివా దెయ్యానివా? మనిషివా దెయ్యానివా? ఆ చిన్నారి నిన్ను చూస్తుంటే నువ్వు తల్లిలా కనపడాలి తప్ప నేను ఈ మాట్లాడుతున్నందుకు ఎవరికైనా బాధ అనిపిస్తే నన్ను క్షమించండి. కానీ నేను అంటున్నా, మనిషివా దెయ్యానివా? ఆ పిల్లాడు బట్టలిపుతావా? చిన్న పిల్లాడు స్కూల్కి వచ్చాడు. టీచర్ని చూస్తే అమ్మ కనపడాలి, టీచర్ని చూస్తే దైవం కనపడాలి. ఆ పిల్లాడు బట్టలిప్పుతున్నావు అంటే అదిగో చూడండి ఒకసారి. అదిగో 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 కొట్టింది. ఆ పిల్లాడు పడిపోయాడు. చూడండి ఒకసారి. అదిగో ఆ పిల్లాడు అప్పుడే కొప్పకూరిపోయాడు. ఆ పిల్లాడు చనిపోయాడు. ఆ పిల్లాడు అదిగో అదిగో పడిపోయాడు. చూసారా? సీసీటీవీలో రికార్డ్ అయ్యి ఏం చేస్తాం టీచర్. అదిగో చూడండి ఒకసారి. ఆ పిల్లాడిని అంతలా బలప్రయోగం చేసింది, ఆ పిల్లాడి మీద కొట్టింది. ఆ పిల్లాడు అక్కడే కుప్పకూలిపోయాడు. అదిగో బట్టలిప్పుతూ ఉంది. ఏం చేసావు అమ్మా టీచర్ అక్కడ? అదిగో చూడండి ఒకసారి. ఆ దృశ్యాలు ఇప్పుడు ఆ సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. నిజానికి అంత చిన్న పిల్లాడు కదా, చూసిన వెంటనే ఏమనిపించాలి? మన బిడ్డలు కదా గుర్తు రావాలి టీచర్, మన పిల్లలు కదా గుర్తు రావాలి. చిన్న పిల్లలు దైవంతో చూస్తారు టీచర్. కానీ మీరు ఒక రౌడీలా మారారు అక్కడ. రోహిత్, అక్కడ మనకి క్లియర్ కట్ గా అర్థమవుతోంది ఆ టీచర్ 5 years బాబు మీద ఏ విధంగా పైశాచికంగా ఎప్పుడైనా చెంప మీద కొట్టిన వెంటనే పిల్లడు స్లోకి తప్పి పడిపోయాడు. పిల్లలకి చెప్పచ్చు, విద్యాబుద్ధులు నేర్పించండి, బట్ మీరు వాళ్ళ మీద ఈ విధంగా చేసుకోవడానికి రైట్ లేదు. బట్ కొన్ని సందర్భాల్లో చేస్తున్నారు. ఇప్పుడు సీసీటీవీ కెమెరా విజువల్స్ తెలుస్తున్నాయి కాబట్టి మనం ఈరోజు క్వశ్చన్ చేస్తున్నాం. కానీ ఒక్కసారిగా చిన్న పిల్లడు 5 years చెంప మీద ఎప్పుడైతే చెవికి గట్టిగా తగిలిందో అక్కడే ప్రాణం కోల్పోయాడు. కొంచెం జూమ్ చేయండి. ఫుల్ ఫ్రేమ్ తీసుకోండి ఒకసారి. చూడండి అదిగో చూడండి ఒకసారి. ఆ పిల్లాడు అదిగో, ఆ పిల్లాడు అప్పటికి ఇంకా ప్రాణాలతోన్నాడు. పాపం అడుగుతున్నాడు, వద్దు వద్దు అని చెయ్యి ఊపుతున్నాడు. చూడండి, ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. చూడండి అదిగో 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 కొట్టింది టీచర్. చిచ్చి బుద్ధుందా టీచర్? చెప్ప మీద కొడతావా చిన్నపిల్లోని? బుద్ధుందా టీచర్? ఒకే ఒక్క దెబ్బ. అయ్యో చూసారా ఆ చిన్నారి ప్రాణాలు ఆ టీచర్ ఒడిలో. అయ్యో చూసారా కన్నె. చిచ్చి బాబా. ఇదా మన సమాజం? ఇలాంటి స్కూల్లో మనకు కావాలి. ఆశ ఏమని చూడండి ఒకసారి. అదిగో ఆ చెంప మీద కొట్టింది టీచర్. బాధ యాజ్ ఏ మదర్ గా నాకు చాలా బాధ అనిపిస్తోంది. ఎందుకంటే పిల్లల్ని చాలా సేఫ్ గా ఉంటారని చెప్పి స్కూల్ అదిగో పాపం ఆ పిల్లాడు, చిన్న పిల్లాడు కదా టీచర్, చిన్న పిల్లాడు కదా. ఆ పిల్లాడిని నీ అరిచేయంత పెట్టుకొని ఒక్కడి కొడితే కనత మీద తగిలితే ముందొట్టి ఇదిగో మొత్తం విద్యాలయాలు, మొత్తం స్కూల్ చూడండి. ఇది ఈ టీచర్ చాలా మంది మీద ఇలాగే కొడుతూ ఉన్నారు. ఇలా కంప్లైంట్లు చేస్తే పేరెంట్స్ మీ పిల్లాడు స్కూల్కి పంపకండి అంటూ ఉన్నారు. బుద్ధుందా ఇలాంటి టీచర్స్ కి? బుద్ధుందా? ఇప్పుడు టీచర్లు మీ స్కూల్ బయటికి పంపండి. మీ స్కూల్కి తాళాలు వేయాలా? మీ స్కూల్ రన్ చేసే అధికారం లేదు మీకు ముందు. చూడండి ఒకసారి ఏమనిపిస్తుంది. ఆ స్కూల్లో ఉన్న టీచర్స్ మాట్లాడండి, ఆ స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడండి ముందు. పోలీసులు అక్కడికి వెళ్ళి ఆమె తీసుకెళ్లి లోపల పడేయండి ముందు. బుద్ధుందా నీకు? ఇప్పుడు ఒకవేళ టీచర్ బయటకు వచ్చి క్షమాపణ చెప్పినా పిల్లాడైతే తిరిగి రాడు కదా. క్షమాపణ చెప్పే అర్హత లేదు ఆ టీచర్ కి. నువ్వు టీచర్ గా పనికిరావు నా దృష్టిలో, మనిషిగా పనికిరావు నా దృష్టిలో. అయ్యో చూడండి ఒక్కసారి. ఆ పిల్ల ఒకే చిన్న పిల్లాడు కదా, గట్టిగా పట్టుకుంటేనే చేతులు కందిపోతాయి. అలాంటి పిల్లాన్ని తీసుకొచ్చి బట్టలిపి చెంప మీద కొడతావు. బుద్ధి ఉందా నీకు? బుద్ధి లేని టీచర్. ఒక తీరు ఉంటుంది పిల్లల్ని ట్రీట్ చేసే విధానంలో. విద్య అది కూడా 5 years, ఏమైనా 10th క్లాస్ అనుకోవడానికి కూడా కాదు. 5 సంవత్సరాల పిల్లాడు. సాయంత్రం స్కూల్కి వెళ్ళిన తమ బిడ్డ ఇంటికి తిరిగి వస్తాడు, అమ్మా అంటూ ఉంటాడు. నా పిల్లాన్ని అల్లారు ముద్దుగా పెంచుకుని వాడికి ఏదో ఇవ్వాలి అని ఎదురు చూసే తల్లి నీ కారణంగా ప్రాణాలు కోల్పోయిన బిడ్డ ముందు కూర్చొని ఏడుస్తుంది అక్కడ టీచర్. నీ కారణంగా నీ ఒడిలో ప్రాణాలు కోల్పోయాడు, నువ్వు కొట్టిన దెబ్బకి ప్రాణాలు కోల్పోయాడు టీచర్. నిన్ను టీచర్ అంటానికి నాకు సిగ్గేస్తుంది. రైట్,
రాజు కూడా ఉన్నారు. యాజ్ ఏ పేరెంట్ గా నిజంగా స్కూల్ కి పంపించాలంటే భయం వేస్తోంది. ఎందుకంటే స్కూల్ కి వెళ్ళిన తర్వాత టీచర్స్ మనకి ఎవరికి సమాధానం అదిగో పిల్లలు చెప్పండి, పొరపాట్లు ఆ చేస్తూనే తల్లి ఉంటారు. కార్చే కన్నీటికి ఏం సమాధానం చెప్తారు? టీచర్ చంపేసిన తన బిడ్డను ముందు పెట్టుకుని ఏడుస్తున్న ఆ తల్లికి ఏం సమాధానం చెప్తారు? రాజు ఏం చేస్తారు? ప్రస్తుతం అయితే ఆ విద్యార్థి అంటే చిన్నారిని తీసుకుని ప్రస్తుతం ఈ మార్చిరీకి అయితే తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు, మేనేజ్మెంట్ వీళ్ళంతా మాట్లాడి వాళ్ళు తల్లిదండ్రులు కన్విన్స్ చేశారు. కానీ చనిపోయినటువంటి, ఎందుకంటే 5 సంవత్సరాలు ఉన్నటువంటి చిన్నారి తిరుపతి వెళ్ళి 7 రోజుల క్రితం తిరుపతి వెళ్ళారు. 7 రోజుల నుంచి కూడా స్కూల్కి వెళ్ళలేదు. తిరిగి ఇంటికి రావడం, ఇంటికి వచ్చిన తర్వాత ఈ రోజు స్కూల్కి వెళ్ళినటువంటి ఈ చిన్నారిని కనీసం 5 సంవత్సరాల వయసు అంటే ఎంత చిన్నగా ఉంటాడో మనకు తెలుసు. కనీసం మాటలు కూడా సరిగా మాట్లాడలేనటువంటి వాడు, చెప్పిన చదువును కూడా హోంవర్క్ కూడా చేయలేనటువంటి వాళ్ళు, అట్లాంటి పిల్లాడిని అసలు హోంవర్క్ చేయలేదని అందరి ముందు నిలబెట్టి బట్టలన్నీ ఓడదీసి చంప మీద కొడితే విలవిల్లాడిపోయినటువంటి క్షణం అది. అంటే తల్లిదండ్రులకి చనిపోయినటువంటి బిడ్డను తీసుకొచ్చి ఇవ్వగలరా? ఏ ఒక్కరు కూడా ఇవ్వలేరు. కానీ టీచర్స్ విచక్షణ కోల్పోయి, అంటే ఒక విధంగా చెప్పాలంటే మృగంలాగా తయారైపోయినటువంటిది అవుతుంది. ఆ టైంలో అంతమంది చిన్నపిల్లలను మేనేజ్ చేయాల్సినటువంటి టీచర్ ఒక తల్లిగా ఉండాలి, అదేవిధంగా ఒక కేర్ టేకర్ గా ఉండాల్సినటువంటి టీచరు పిల్లవాడి మీద దారుణమైనటువంటి విధంగా కొట్టి దాడి చేసేసరికి అక్కడే సంఘటనా స్థలంలో చనిపోయినటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పోలీసులు వచ్చి కేసుని నమోదు చేసినటువంటి నేపథ్యంలో అతన్ని మార్చిరీకి అయితే తీసుకెళ్లారు. కొద్దిసేపట్లో పోస్ట్ మార్టం అయితే పూర్తవుతుంది. అయితే టీచర్ ఇప్పటి వరకు ఎక్కడుందనేది ఏంటనేది తెలియదు. అటు కుటుంబ సభ్యులు, పోలీసులు ఆ టీచర్ కోసం వెతుకుతున్నటువంటిది అయితే ఉంది. మేనేజ్మెంట్, లిటిల్ గార్డెన్ మేనేజ్మెంట్ మాత్రం టీచర్ని కనిపించకుండా చేసినటువంటిది అయితే ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా టీచర్ కనుక కనిపిస్తే ఇక్కడ ఉన్నటువంటి బంధువులు కోపంతో ఆమెను ఖచ్చితంగా చంపుతారనే ఒక భయం కూడా ఉన్నటువంటిది అయితే ఉంది. ఎందుకంటే ఇంతమంది కుటుంబ సభ్యులంతా కూడా 5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చిన్న పిల్లాడిని విచక్షణ రహితంగా కొట్టి చంపడంతో వాళ్ళందరూ కన్నీరు మున్నీరు అవడం కాదు, గుండెలు అదుపుకుంటున్నారు. అంత బాధతో వెళ్తున్నటువంటిది అయితే ఉంది. రాజు, ఆ బిడ్డకి విద్యాబుద్ధులు నేర్పించి ఒక మంచి జీవిత రేఖనిస్తారు అనుకుంటే ఆ తల్లికి కడుపు కోతను మిగిల్చింది ఈ స్కూలు. ఒక్కసారి ఫుల్ ఫ్రేమ్లో ఆ దృశ్యాలు చూపించారు. చాలా మందికి బుద్ధి రావాలి. ఒక్కసారి చూడండి, చెంప మీద కొట్టిన ఆ దృశ్యాలు చూడండి. నేను మళ్ళీ ఎందుకు చదువు, ఆ దెబ్బకి ఆ పిల్లాడు కుప్పకూలిపోయాడు. ఆ దెబ్బకి ఆ పిల్లాడు ఎలా పడిపోయాడో చూడండి ఒకసారి. ఆ తల్లి అందుకు అది ఆమె పేరెంట్స్ కూడా మీ పిల్లల్ని ఒక స్కూల్లో జాయిన్ చేస్తున్నప్పుడు అక్కడ ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు, ఇలాంటి దెయ్యాలు ఉంటాయని అనుకోరు కదా ఆశ. స్కూల్లో టీచర్ ఎంక్వైరీ చేసుకోండి. తల్లి, తండ్రి, గురువు, దైవం. గురువు అంటే దైవంలా చూస్తాం తప్ప ఇలాంటి దెయ్యాలు ఉంటాయని అనుకోం కదా ఆశ. కానీ ప్లీజ్ మేనేజ్మెంట్ కూడా ఆలోచించండి, పిల్లల తల్లిదండ్రులు కూడా ఆలోచించండి. ఒక తల్లిగా నీకేమనిపిస్తుంది చెప్పాలి? నాకు నిజంగా కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు. ఎందుకంటే సేమ్ 5 years బేబీ నాకు కూడా ఉంది. టీచర్ని అడుగుదామంటే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ ఏమీ సరిగా ఉండవు. గట్టిగా క్వశ్చన్ చేస్తే మీ పాపను తీసుకెళ్ళిన ఆన్సర్ వస్తుంది. ఒకవేళ నిజంగా ఏదైనా జరగరాంది జరిగితే ఆ బిడ్డ ప్రాణాలు తీసుకొచ్చి ఆ పేరెంట్స్కి ఇవ్వడం అనేది మీ తరం కాని పని. కాస్త ఓపికతో ఉండండి. చిన్నపిల్లలు తెలియదు. ఒక పిల్లల్ని ఇంట్లో మేనేజ్ చేయకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్లో 10 మందిని మెయింటైన్ చేయడం కష్టం. కాబట్టే మీకు ఆ విద్యా బుద్ధులు నేర్పించడానికి అవకాశం ఇస్తున్నారు. ప్లీజ్ టీచర్స్ ఓపికతో, సహనంతో వారికి విద్యాబుద్ధులు నేర్పించడానికి ట్రై చేయండి. పేరెంట్స్ కూడా ఒకటే విన్నపం, పిల్లలు ఏదని చెప్తున్నప్పుడు వినండి. స్కూల్లో ఏం జరుగుతుందో ఏంటని చెప్పి వాళ్ళు చెప్పడానికి ట్రై చేస్తున్నప్పుడు మినిమం వారికి టైం ఇవ్వండి. వెళ్ళి టీచర్స్ క్వశ్చన్ చేయండి. మిగిలిన అప్డేట్స్ కూడా చూద్దాం. షార్ట్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్డ్.